అయితే స్టార్ట్ అవుతున్నాయి. మరి సట్టి కూడా స్టార్ట్ అవుతుంది. సట్టి అంటే ఏందో ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారము. అందరికి శరణార్థి. తెలంగాణ భక్తులందరికీ ఆ మల్లన్న కృపా కటాక్షం అందరికి ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సట్టివారాలు అనేది డిసెంబర్ 14 నుంచి జనవరి 14 దాకా సట్టివారం అనేది మొదలైతుంది. ఆ ఫస్ట్ వారం కొందరు ఉగాది దాకా పడతారు, కొందరు శివరాత్రి దాకా పడతారు, కొందరు సట్టివారం అంటే ఫస్ట్ వారం దాకానే సట్టివారం అనేది అంటారు. ఆ సట్టి పట్టటోళ్ళు నిష్ఠ నియమతతోని భక్తి శ్రద్ధలతోని డిసెంబర్ 14 తారీఖు రోజు మీ ఇళ్లలో మల్లన్న విగ్రహం ఉంటే విగ్రహం అన్న పెట్టండి, ఫోటో గాని లింగం గాని ఏది లేకుంటే ఒక అఖండ దీపం పెట్టి ఆ పల్లెం లోపల గౌరమ్మం చేసి తమలపాకు పెట్టి రోజు మల్లన్న స్వామికి మనం సట్టివారాలు ఉన్నన్ని రోజులు రోజింత బండారు కుంకుమార్చన వేయాలి. మీకు ఆ అర్చన చేసేటప్పుడు ఓం నమ శివాయనన్నా లేకుంటే ఓం నమో మార్తాండ భైరవాయ అని మల్లన్న స్వామి మూలమంత్రం చెప్పుకుంటా ఆ బండారంతా 2 కిలోలన్నర గాని 5 కిలోలు గాని కలిగినోడు 11 కిలోలే గాని ఆ సట్టివారాలు అయితే ఎవరైతే ఉంటారో 11 రోజులు ఉండొచ్చు, 21 రోజు ఉండొచ్చు, సట్టివారం మొత్తం ఉండొచ్చు. మీకు అట్లా వీలు లేకుంటే ఓ 3 ఆదివారాలే గాని ఆదివారంగా వీలు కాకుంటే బుధారం రోజువి మల్లన్న స్వామి పుట్టు బుధారం కాబట్టి ఈ సట్టి వర్తోళ్ళు కౌసు నిష్ఠ నేమతతోని కౌసు తినకుండా ఆ సట్టి పట్టినోళ్ళు రేగవన్లు బి తినొద్దు. ఆ మల్లన్న స్వామిని ఒక పొద్దుండి చుక్కను చూసి ఒక పొద్దు ఇరిసబెట్టాలి. మల్లన్నకు ఎక్కేది పరమన్నము, ఆవు పాలు గాని మేక పాలు గాని గొర్రె పాలు గాని ఆ పాలు పోసి పరమన్నం వండి మల్లన్నకి ఎక్కేది మైషాక్షి. ఆ మైషాక్షి పొగేసి పిల్లలు కానోళ్ళైతే ఆ మల్లన్న స్వామి సట్టి పట్టి ఆదివారం నిష్ఠ నియమతతో పూజ చేసి సట్టంతా పాటించి నిష్ఠ నియమతతోని ఒక తొట్టెలు తెచ్చి పెట్టి ఆ బండార తొట్టెల మీదకి రోజు బండారేసి సట్టివారాలల్లా మీరు ఏ రోజైతే కొమరెల్లే గాని ఐలేనే గాని మీరు ఏ గుడికి వెళ్తారో మల్లన్న స్వామి గుడి కాడికి పోయి ఆ బండారాన్ని కొప్పచెప్పి గంగరేని చెట్టుకి ఆ తొట్టెలు కట్టినట్టయితే మీకు సంతానం అవుతుంది. మీకు పెళ్లి కానోళ్ళైతే ఎన్నో దోషాలు ఎన్నో ఉన్న వాళ్ళకు 2 బాసింగాలు పెట్టి బండారు పోసి ఓ 11 రోజులు గాని సట్టి మొత్తం గాని ఆ సట్టి పాటించి ఆ బాసింగాలు తీసుకుపోయి గంగరేని చెట్టు కట్టినట్టయితే మీకు కోరిన కోరిక అవుతుంది. ఇల్లులు కానోళ్లకు ఒక ఇల్లు ఎండి తీసుకొచ్చి పెట్టి పూజ చేసిపోయి గంగరేని చెట్టు పెట్టు. మీకు ఏది సోమత లేకుంటే మీకు ఈడ ఒక జాకెట్ పీసు పెట్టి బండారు పోసి మొక్కి అట్లా మీరు ఆడెక్కించినట్టయితే మీకు కోరిన వరం అనేది కొంగుల పడుతుంది. మీకు మల్లన్న స్వామి ఉంటేనే పూజ చేయాలని ఏం లేదు. మీకు భక్తి శ్రద్ధలతో వేసుకున్నాక మీకు కోరిన కోరిక అయితే కళ్యాణం చేసుకోవచ్చు, మహిళలు తీసుకోవచ్చు, పాలు పట్టొచ్చు. మీకు సోమత ఎత్తుంటే మల్లన్న పువ్వాన దగ్గర పత్రి పెట్టి మీరు కోరిన వరం ఇస్తాడు మల్లన్న స్వామి అని ఖచ్చితంగా నేను చెప్తున్నా. మల్లన్న అందరి మహిమ తెలిసిన మల్లన్న మహిమ తెలియబోదు. మల్లన్నకి ఎక్కేది పూలు పండ్లు పరమన్నం పంచపరమన్నం కాబట్టి నిష్ఠ నియమతతో చేయండి. మీరు ఈ సట్టి పట్టినట్టయితే కోరిన వరం ఖచ్చితంగా మీకు కొంగుల పడుతుంది. జై మల్లన్న స్వామి. అన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఈ సట్టి పట్టొచ్చు? మరి చిన్నపిల్లలవి పట్టొచ్చు, పెళ్లి కానోళ్ళవి పట్టొచ్చు. దీనికి కులము భేదం అని ఏది లేదు, ఎవరన్నా పట్టొచ్చు. ఓకే అన్న.